మహాశ్రీదుర్గమైన ప్రియ ప్రభు యేసు నామములో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మీరు బాగున్నారు కదా? నేను సింఫనీ బృందం అంతా బాగున్నాం. 100వ ఆల్బమ్ మీద దృష్టి పెట్టి దాని కొరకు శ్రమ పడుతున్నాం. దేవుడు గత దినాలన్నీ కూడా తన కాపుదల భద్రత మనకిచ్చాడు. తన సంరక్షణలో మనం ఉంచాడు. ఆయన వాగ్దానాలను ఆనుకొని, ఆయన వాగ్దానాల మీద ఆధారపడి, ఆయన వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తుతున్నాం. ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు ఉన్నాయి. దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. అయినంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమ ఎరిగిన దేవుడు, శ్రమలో మనతో ఉండే దేవుడు, శ్రమను ఆదరించే దేవుడు, శ్రమతో పాటుగా తప్పించుకునే ఉపాయాన్ని మనకిచ్చే దేవుడు, సహింపగలిగినంత కంటే ఎక్కువ శ్రమ మనకి ఇవ్వకుండా ఉండే దేవుడు మనకుండడం మన భాగ్యం. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనగా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవైనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరించబడలేదు అనే మాట మనం చూస్తున్నాం. చింతించడం అంటే ఏదో ఒక విషయాన్ని మన బుర్రలో పదే పదే తిరిగేలాగా దాన్ని అనుమతించడం. మన హృదయంలో ఉండే చింత వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది, మనకు నిద్ర రాకుండా చేస్తుంది. చింతించడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని భక్తుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు కూడా మనం చింతిస్తూ వేదనలో, బాధలో, నిరాశలో ఉండాలని మన విషయంలో ఆయన అనుకోవడం లేదు. అందుకే ఆయన భరోసా ఇస్తూ, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతపడుతున్నాను కదా, మళ్ళీ మీరెందుకు మీ గురించి మీరు చింతపడతారు? ఎంత ఆదరణకరమైన మాట. కనుక మనకున్న ప్రతి ఇబ్బంది, ప్రతి చిక్కు, సమస్యను గురించిన చింత దేవుని పైన వేసి మరి భయపడకుండా మనం ధైర్యంగా ముందుకు సాగిపోగలిగిన అలాంటి కృప దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దాని కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మన ప్రతి చింతను కూడా ఆయన మీద వేసుకుంటాడు. మనకి విడుదల, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. జీవిత కాలము దేవ నిన్ను స్తుతింతును, జీవిత కాలము దేవ నిన్ను స్తుతింతును, నీ ఘన నామము నే సన్నుతింతును, నీ ఘన నామము నే సన్నుతింతును. స్తోత్రం స్తుతి స్తోత్రం నీతిమంతుడా, స్తోత్రం స్తుతి స్తోత్రం న్యాయవంతుడా, జీవిత కాలము దేవ నిన్ను స్తుతింతును. కూలుచున్న వారిని ఉద్ధరింతువు, కృంగియున్న వారిని ఆదరింతువు, కూలుచున్న వారిని ఉద్ధరింతువు, కృంగియున్న వారిని ఆదరింతువు. స్తోత్రం స్తుతి స్తోత్రం నీతిమంతుడా, స్తోత్రం స్తుతి స్తోత్రం న్యాయవంతుడా, జీవిత కాలము దేవ నిన్ను స్తుతింతును. ఈ సింఫనీ 99 ఆల్బమ్స్ కొరకు నేను రాసిన 500కు పైగా పాటల్లో అన్ని పాటలు కూడా ఒకదానికి ఒకటి అంశాల విషయంలో సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో రాయబడ్డాయి. దాని కొరకు నేను చేసిన ఎక్సర్సైజ్ చాలా ఉంది. ప్రాముఖ్యంగా అనేక మంది దైవజనుల సందేశాలు నేను వింటూ ఉన్నప్పుడు, మరి చిన్నతనం నుంచి కూడా సభలకు క్రమంగా వెళ్ళడం, మరి సభలకు వెళ్ళినప్పుడు మరి సంగీత పరిచయం చేయడంతో పాటుగా సందేశాలు జాగ్రత్తగా వినడం అనేది చిన్నతనం నుంచి కూడా మరి నాన్నగారి క్రమశిక్షణలో మాకు అలవాటైంది. కనుక అలా ఎన్నో సందేశాలు వింటూ ఉన్నప్పుడు వాటినన్నింటినీ క్రమంగా రాసుకొని తిరిగి ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన అంశాల చేత నేను ప్రేరేపించబడ్డాను. నాన్నగారి సందేశాల్లో నేను చాలా పాటలు రాయడం జరిగింది.
నా క్షేమం నా చేతిలో లేదయా, నీకంటే క్షేమాధారం ఏదయ్యా అని అనుపల్లవితో రాసిన తోడయిందునని భయపడకుండా మన పాట నాన్నగారి సందేశ ప్రేరణ నుంచి పుట్టిన పాట. అలాగే నా మనస్సు నేను తిప్పుకోలేను, నా మనస్సును నేను నియంత్రించుకోలేను, నీవు తిప్పిన ఎడల నేను నీ వైపు తిరుగుతాను, నీ వల్ల తిరగడం సాధ్యం కాదు అన్న నాన్నగారు ఒక సందేశం నుంచి రాసిన పాట నా మనస్సును ఎరిగిన ప్రభువా నీ వైపుకు తిప్పుము దేవా. ఇలా నాన్నగారి సందేశాల నుంచి చాలా పాటలు పుట్టాయి. అలాగే నా తమ్ముడు పాల్సన్ సందేశాల నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకొని పాటలు రాయడం జరిగింది. అందులో మనసున్న మంచి దేవా మనకందరికి పరిచయమైన పాట. మనసు అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన ద్వారా విన్నప్పుడు ప్రేరేపించబడి అంశంలో రాసిన పాట ఈ సమయంలో మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. నడిపిస్తాడని ఆల్బమ్లో రికార్డ్ చేయబడిన పాట. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. విజయవాడకు చెందిన అద్భుతమైన దైవజనులు ప్రసంగికులు చార్లెస్ జాకబ్ గారు కడియం అనే గ్రామంలో ఒక సభలో సిలువ మీద చేసిన అద్భుతమైన ప్రసంగం నాకట్టుకుంది. వారు మాట్లాడుతూ అప్పటి వరకు శాపానికి గుర్తుగా ఉన్న సిలువ యేసు ప్రభు వారు దాన్ని ఎక్కడం ద్వారా దానికి విలువ వచ్చింది అని, అంతేకాకుండా ఆదిలో దేవుని శాపం ద్వారా భూమిలో మొలిచిన ముళ్ళే తిరిగి ఆ శాపాన్ని తొలగించడానికి శిక్షగా ఆయన నెత్తి మీద కిరీటంగా పెట్టబడ్డాయి అనే మాట నన్ను ప్రభావితం చేసింది. ఆ అంశంలో నుంచి రాసిన పాట సిలువకు విలువ ప్రాప్తించనే నీవు మోయగా. నీతో ఒంటరిగా ఆల్బమ్లో రికార్డ్ చేసిన పాట విందాం. సిలువకు విలువ ప్రాప్తించెనే నీవు మోయగా, సిలువకు విలువ ప్రాప్తించెనే నీవు మోయగా. కలుషాత్ముని శాపము దొరలించబడినే, కలుషాత్ముని శాపము దొరలించబడినే. ఆ సిలువపై నీవు మరణించగా, ఆ సిలువపై నీవు మరణించగా
సిలువకు విలువ ప్రాప్తించెనే నీవు మోయగా వివిధమైన అంశాలతో పాటలు రాయడం మాత్రమే కాకుండా అన్ని స్టైల్స్ కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక ఆల్బంలో వేరే వేరే అంశాలు అంటే ఒక క్రిస్మస్ పాట, ఒక సిలువ పాట, ఒక ఫాస్ట్ బీట్, ఒక ఫోక్ సాంగ్, ఒక మెలోడీ ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటాను. సింఫనీ ఆల్బమ్స్లో రికార్డ్ చేసిన మెలోడీస్ నేను తిరిగి పాడుతున్నప్పుడు కూడా చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి. దైవ వాక్య సందేశకుల్లో నాకు చాలా ఇష్టమైన సందేశకులు కొంతమంది ఉన్నారు. వారిలో హిందూపూర్కు చెందిన డాక్టర్ రంగరాజు గారు ఒకరు. వారి సందేశాలు నాకు చాలా ఇష్టం. మరి అనేక సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక సభలో వారితో పాటుగా నేను ఉన్నప్పుడు వారు పరమగీత నుంచి చేసిన అద్భుతమైన ప్రసంగం, సంఘాన్ని గురించిన వివరణతో దాన్ని విని ప్రేరేపించబడి ఆ అంశం మీద వారి సందేశ ప్రభావంతో ప్రేరణతో రాసిన పాట చంద్రుని లాంటి అందము కలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది, ఎవరిమే ఎవరిమే. ఆ పాట విందాం. చంద్రునిలాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రునిలాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంఘమిది, క్రీస్తుకు ప్రియమగు సంఘమిది. చంద్రునిలాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. రక్తము ద్వారా
జనించినది, రక్తము ద్వారా జనించినది, శక్తిమంతుని ప్రతిరూపమిది, శక్తిమంతుని ప్రతిరూపమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంఘమిది, క్రీస్తుకు ప్రియమగు సంఘమిది. చంద్రునిలాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. సింఫనీ పరిచర్ల కొరకు మీరు ప్రార్థించండి. 100వ ఆల్బమ్ అలాగే దాని రిలీజ్కి సంబంధించిన వివరాలన్నీ మరొకసారి మీరు చూడండి, స్పందించండి. ఈ ఆల్బమ్ కొరకు, ఈవెంట్ కొరకు మీరు సహకరించడానికి ఇప్పటి నుండే సిద్ధపడండి. మీకు వీలైతే ఇప్పటి నుండి మీ సహకారాన్ని అందించండి. మీ ఆర్థిక సహకారాన్ని మీ కానుక రూపంలో మాకు పంపించే ప్రయత్నం చేయండి. దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మిమ్మల్ని ఆనందపరిచి, ఆదరించి, ఆహ్లాదపరిచి అనేకమైన పాటలు ఇచ్చాం. ఈ పరిచర్ల ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా, సంగీత పండుగల ద్వారా మీకు ఆత్మీయంగా క్షేమాన్ని, మేలు కలిగించాం. దేవునికి సమీపస్తులుగా చేశాం. మాకున్న తలాంతులు మేము వాడాం. ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని కొరకు భారంతో, ప్రయాసతో పనిచేశాం. దీని వెనక ఎంతో భారం ఉంది. అయినా కూడా ఆశీర్వదించబడిన మీలో దీని గురించి ఆలోచించి, దీని వెనకున్న ప్రయాసను దృష్టిలో పెట్టుకొని తిరిగి సహకరించిన వారు, ఈ కార్యక్రమ కొనసాగింపులో మాతో చేతులు కలిపిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. సంగీత పరిచర్యలు చాలా నెమ్మదిగా, సైలెంట్గా అవి చేయాల్సిన పనులు చేస్తాయి. మానసిక నెమ్మదిని కలిగిస్తాయి, శారీరక స్వస్థతలు, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆత్మీయ క్షేమాన్ని ఇస్తాయి. వాటిని కేవలం అనుభవించి మౌనంగా ఉండడం మనకు అలవాటు అయిపోయింది. అది ఏదైనా అద్భుత కార్యం హఠాత్తుగా జరిగేది అని సూచక్రియ మనకు కనబడితే దాని కొరకు మనం సపోర్ట్ చేయడానికి, కానుకలు ఇవ్వడానికి చాలా వేగంగా ముందుకు వస్తాం. నిశ్శబ్దంగా ఎంతో క్షేమాన్ని కలిగిస్తున్నాయి సింఫనీ పరిచర్ల కొరకు. ఇంతవరకు మీరు ఒకవేళ చేయడానికి అవకాశం రాకపోయినా, వీలు లేకపోయినా, ఈ 100వ ఆల్బమ్ మైలురాయి సమీపిస్తున్న తరుణంలోనైనా ఇంతవరకు మేము చేసిన ఈ పరిచర్యలు మీరు ప్రోత్సహిస్తూ ఒక శ్రేష్టమైన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని మాకు అందించాలని కోరుతున్నాను. కానుకలు దేవునికి అర్పించకపోతే ప్రేమ ఎంతున్న వ్యర్థమే. కానుకలు దేవునికి అర్పించకపోతే ప్రేమ ఎంతున్న వ్యర్థమే. పరిచర్యకు ఇవ్వకుండా, ఇతరులకు మేలే చేయకుండా, పరిచర్యకు ఇవ్వకుండా, ఇతరులకు మేలే చేయకుండా, స్వార్థంతో బిగబట్టుట వ్యర్థమే, 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 వ్యర్థమే. క్రియలు లేనప్పుడు ఏం లాభము, విశ్వాసం ఉందని చెప్పుట. క్రియలు లేనప్పుడు ఏం లాభము, విశ్వాసం ఉందని చెప్పుట. వ్యర్థమే, 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 వ్యర్థమే. అవసరమైనది చెయ్యకుండా వట్టి మాటలతో సరిపుచ్చుట. అవసరమైనది చేయకుండా వట్టి మాటలతో సరిపుచ్చుట. వ్యర్థమే, 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 వ్యర్థమే. ఈ 100 ఆల్బమ్ కొరకు రావడానికి మీరు సిద్ధపడుతున్నారు. ఈ డేట్స్ బ్లాక్ చేసుకోండి. వీలైతే ఆ సంగీత పండుగలు 3 రోజులు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. శని, ఆది, సోమవారాలు, అక్టోబర్ 14, 15, 16 తేదీలు. ముందు 2 రోజులు కూడా అద్భుతమైన సంగీత పండుగలు జరుగుతాయి. 3వ రోజు అంటే చివరి రోజు 16వ తేదీన ఈ ఆల్బమ్ రిలీజ్ కాబోతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో అద్భుతంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు చాలా మంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అనేక మంది ప్రముఖులైన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
అశేషమైన నా అభిమానులు, ఈ సంగీత పరిచయల ద్వారా ప్రయోజనాన్ని పొందిన దేవుని పిల్లలైన అనేక మంది ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇందరి సమక్షంలో అద్భుతంగా ఒకే వేదిక మీద మనం ఎన్నడూ చూడనంత మంది ప్రత్యేకమైన వ్యక్తులు, సెలబ్రిటీస్ అందరూ ఒకే చోట ఉండడాన్ని కన్నుల పండుగగా మీరు వీక్షించడానికి, ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వడానికి సాహసం చేయకండి. ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉండి కాకినాడలో మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోతే, ఇది పరిచయలేని కొత్త ప్రాంతం అయితే మీకు ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మీ వివరాలు ముందుగా మాకు తెలియజేస్తే మీ ఖర్చులతో మీరు కోరుకున్న విధానంలో ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. కనుక దానికి ముందుగానే మీరు మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది. కనుక రిలీజ్ అయిన రోజునే ఈ ఆల్బమ్ కొనుక్కోవడానికి, అనేక మందికి కొని ప్రజెంట్ చేయడానికి మీరు సిద్ధపడి రండి. ఏదైనా ఒక ప్రత్యేకమైన ధరతో మరి రిలీజ్ అయినప్పుడు దాన్ని కొనాలని ఆశింటూ కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. ఈ 100వ ఆల్బమ్ సందర్భంగా అనేక జిల్లాల్లో నిర్వహించబడుతున్న పాటల పోటీల్లో మీరు ఆ షెడ్యూల్ ప్రకారం పాల్గొనడానికి మీరు సిద్ధం కండి. మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన వారు ఆవిష్కరణ రోజున వేదికెక్కే అవకాశం దొరుకుతుంది. అలాగే 100వ ఆల్బమ్ సందర్భంగా ప్రింట్ అవుతున్న సౌవనీర్లో మీరు మీ శుభాకాంక్షలు, మీ వ్యాపార ప్రకటనలు, ఈ సింఫనీ పరిచర్యలతో మీకున్న అనుబంధాన్ని గురించిన సాక్ష్యాలు మీరు ఈ బుక్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్న మ్యాటర్ని త్వరపడి మాకు అందేలా పంపించండి. క్రైస్తవ సంగీత ప్రపంచంలో నూతన అధ్యాయం, ప్రతిష్టాత్మక సింఫనీ సెంచరీ ఆల్బమ్. ఏఆర్ స్టీవెన్సన్ మరో అపురూప సువార్త సంగీత దృశ్య కావ్య సంచలనం నాకింత భాగ్యమా. ఆవిష్కరణ మహావేడుక 2017 అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరగబోతున్న సింఫనీ సువార్త సంగీత పండుగల్లో చివరి రోజున అనగా అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటల నుండి అభిషిక్తులైన దైవజనులు, ప్రముఖ సంగీత కళాకారులు, అశేష అభిమాన శ్రోతలు, ఘనమైన ఏర్పాట్లు, ఆద్యంతం ఆసక్తిదాయకం, ఆశీర్వాదకరం. మీ బంధుమిత్రులతో కలిసి రండి. 4 గంటలకే వచ్చి మీ సీటు రిజర్వ్ చేసుకోండి. ప్రవేశం ఉచితం. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. కీర్తనలను తీసుకుని చాలా పాటలు దేవుని సహాయంతో నేను రాయడం జరిగింది. అయితే వాక్యాన్ని పాటగా రాస్తున్నప్పుడు అది చాలా కష్టమైన ప్రక్రియ. సొంత మాటలతో పాట రాసేటప్పుడు వెసులుబాటు ఉంటుంది. అక్కడున్న లెంగ్త్ను బట్టి మనం అవసరమైన పదాలు ఉపయోగించడానికి. వాక్యాన్ని పాటగా మారుస్తున్నప్పుడు దాని భావం మారకుండా, అర్థం చెడకుండా, మళ్ళా పాట లక్షణాలు దానికి క్రోడీకరించి పాట రూపంలో మార్చడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటి కీర్తనలు పాటలుగా మలిచినవి, చాలా సంతృప్తినిచ్చిన పాటలు ఉన్నాయి. వాటిలో ఓ కరుణశీలుడ స్తుతింతును అది చాలా ఇష్టమైన ఆరాధన పాట. మేము సంగీత పరిచయం చేస్తున్న స్థలాల్లో ఎక్కువగా ఆరాధన చేయడానికి ఈ పాట పాడుతున్నప్పుడు ప్రజలంతా ఏకీభవించి ఏకకంఠంతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి, ప్రసన్నత, అనే మహిమను మేము చూడగలుగుతున్నాం. ఆ పాట ఒకసారి వింటూ మనం కూడా గొంతులు కలుపుదాం. ఓ కరుణశీలుడా స్తుతింతును, నా హృదయనాథుడా భజింతును. నీ ఘనత నేను ప్రకటింతును, నీ ఘనత నేను ప్రకటింతును. సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా నీకే ఆరాధన. సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా ఆరాధనా.
నాపై యెహోవా దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరచినావే నాపై యెహోవా దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరచినావే మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం సహాయుడా నీకే ఆరాధన సజీవుడా నీకే ఆరాధన సహాయుడా నీకే ఆరాధన సజీవుడా ఆరాధన. ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. మహోన్నతుడా నీ పాదాలకు వందనాలు. ఈ వారం కార్యక్రమాన్ని కూడా మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చారు. మా ప్రియ వీక్షకులందరినీ మీరు దీవించండి. మనుషులుగా మాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇరుకులు విశాలత కలుగు చేసే దేవుడు నీవే. మాకున్న చింతలన్నింటిలో కూడా నీవున్నావు. మా చింత మీ మీద వేయమంటున్నావు. మా చింతలను మోసి మమ్మల్ని విడుదల చేయగలిగిన గొప్ప దేవుడవు మాకున్నావు అన్న ధైర్యాన్ని, భరోసాని మీరు మాకు ఇస్తున్నాను. పొందనాలు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మీ అందు విశ్వాసం ఉంచి మాకున్న ప్రతి ఇబ్బందిలో కూడా ధైర్యంగా, నెమ్మదిగా, నిశ్చింతగా ఉండడానికి మాకు, మా వీక్షకులందరికీ మీరు సహాయం చేయండి. ఉన్న ప్రతి అనారోగ్యం, చిక్కు, సమస్య, ఇబ్బంది మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. నా లోట్లు, లోపాలు మీరు సరిచేయండి. మీ బిడ్డలు ఏ అవసరతల కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు నీ వైపు చూస్తున్నారు ప్రభు, దయచేసి వారిని కనికరించి మీరు అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు కనుక వారిని దర్శించి వారికి కావాల్సిన అనుగ్రహించి వారిని సంతృప్తిపరిచి మమ్మల్ని అందరినీ కూడా మీరు అక్కడికి సిద్ధపరచండి. మా వంతులో ఈ చివరి దినాల్లో నీ రాజ్యవ్యాప్తిలో మేము సహకరించడానికి మాకున్న ధనాన్ని, మాకున్న తలాంతులు, మాకున్న సమయాన్ని కేవలం మా కొరకు మాత్రమే కాదు మీ కొరకు కూడా ఖర్చు పెట్టి తద్వారా బడా నమ్మకమైన మంచి దాసుడని మీ చేత అనిపించుకునే మంచి జీవితాన్ని, కృపను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వరాలు